హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చందు ఎక్స్ప్లోర్స్. ప్రజెంట్ అయితే నేను మా రూమ్ దగ్గర నుంచి దగ్గరలో ఆల్ కర్మ సూపర్ మార్కెట్ అయితే ఒకటి ఉందన్నమాట. ఏమన్నా తినేదానికి అయితే తీసుకునేదానికి అయితే వెళ్తున్నాను. మీకు చూపిస్తాను చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు ఆల్ కర్మ సూపర్ మార్కెట్ మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుందో, అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి, అలాగే ఈ మొత్తం మన ఇండియన్ ఫుడ్ ఉంటుందన్నమాట ఆల్మోస్ట్. కాకపోతే వాళ్ళ బ్రాండ్ వేసుకుని అమ్ముకుంటూ ఉంటారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. దానికంటే ముందుగా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. ఆల్కర్మ హైపర్ మార్కెట్ ఇదనమాట. సో ఇలా ఉంటుంది గైస్. ఇది వచ్చేసి ఒమాన్లో ఆల్కర్మ సూపర్ మార్కెట్ అనమాట. చూడండి, ఇది ఇలా ఉంటుంది మొత్తం. ప్రజెంట్ అయితే ఏమన్నా తీసుకునేదానికి అయితే వచ్చాను, తినేదానికి ఏమన్నా తీసుకునేదానికి. ఇదంతా కుకీస్ సెక్షన్ అనమాట. కాస్ట్ చూడండి, ఇది వచ్చేసి 1.450 రియాల్ అనమాట. అంటే 1 రియాల్ అంటే 250 రూపీస్ ప్రజెంట్ అయితే. స్పైసీ కావాలి మనకు, స్పైసీ కోసం చూస్తున్నాను అనమాట. యా, హియర్ ఐ ఫౌండ్ 490. నిజంగా ఇండియాతో పోసుకుంటే చాలా కాస్ట్లీగానండి ఇక్కడ. ఓ మై గాడ్, చూడండి 500 అంటే 130 అనమాట. ఇది మన ఇండియాలో హాఫ్ రియాల్ అనమాట. ఇది వచ్చేసి చూడండి ప్యాకెట్. ఇదైతే ఒకటి తీసుకుందాం తినేదానికైతే. సో ఇదన్నమాట చూడండి. నిజంగా ఆల్మోస్ట్ మన ఇండియాటే ఉంటాయి ఇక్కడ కూడా. కాకపోతే వీళ్ళ బ్రాండ్ వేసుకొని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ప్రజెంట్ అయితే ఇది తీసుకున్నాను నేను. ఇది 120 రూపాయలు. మన ఇండియాలో ఎంత 30 రూపాయలు 40 రూపాయలకి అయితే వచ్చాయి. చూడండి చిప్స్. ఇది పెద్దదాన్ని మార్కెట్. చిప్స్ అనమాట, ఇదంతా చిప్స్ చూడండి. కలర్కి అంతా చేశారు. ఓ మై గాడ్, ఇది చూడండి 725. ఆల్మోస్ట్ మనకు 1 రియాల్ అనమాట. అంటే 200 పడుతుంది ఇది. ఈ రెండు వచ్చేసి 200 అంట. సారీ, ఒకటి వచ్చేసి 200. ఇది అవసరమా మనకు, అవసరమా? హనీ గిని ఇది చూడండి, హనీ. ఇది ఆల్మోస్ట్ 350 రూపాయలు పడుతుంది మనకు. మన ఇండియన్ రూపీస్లో 350 రూపాయలు పడుతుంది. ఇక్కడ శాలరీ ఎలా ఉంటాయో లివింగ్ కాస్ట్ కూడా అలానే ఉంటుందండి ఒమాన్లో. చూడండి 135 అనమాట. సో తీసుకున్నాం. ఇది వచ్చేసి బిస్కెట్స్ అనమాట. ఇదంతా ఇలా పైన అంటే ఉంటాయి ఒక సెక్షన్. ఇదంతా ఎంత అవి ఇంకోసారి వెళ్దాం. ఎంత ప్యాంపస్ అవి సంబంధించినవి ప్రమోషన్స్ ప్రొడక్ట్స్ అంట. చూడండి ఇవంతా ఇక్కడ రైస్ ఇవన్నీ అనమాట. చూడండి అసలు 2.9 అంటే ఆల్మోస్ట్ 500. ప్యాకెట్ వచ్చి 500. ఇది తౌడో ఏదో మరి ఏదో పక్కడరు కానీ. చాలా మంది కోవిడ్ని చంపిస్తూ ఉంటారు కదా, జ్యూస్ డబ్బాలు అయ్యి. ఇవి చూడండి
3.845 రియాలు, అంటే ఆల్మోస్ట్ 900 చిల్లర పడుతుందండి. ఇది 900 చిల్లర పడుతుంది. ఇది ఒక జ్యూస్ డబ్బా వచ్చేసి. వీటిలో మళ్ళీ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. 900 చిల్లర పడుతుంది. ఓ మై గాడ్. సో ఇలా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. నిజంగానే చాలా అంటే చాలా కాస్ట్, లివింగ్ కాస్ట్ ఇక్కడ చాలా ర్యాంప్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి అంతా చూడ, క్లాసిక్ కాఫీ 600. జీతాలు ఎంత ఉంటాయో అమ్మది ఉంటుంది అనమాట. లాక్కోపోయేది చూపిస్తాను చూడండి. అమ్మది లాక్కోపోతూ ఉండాలి. సో మ్యాక్రోనీ అండ్ నూడిల్స్ ఈ సెక్షను. కాస్ట్లీ ఎక్కువేడా, ఏది చూసుకునే కానీ కాస్ట్లీ ఎక్కువ. ఇక్కడ చౌక్ అంటే ఖర్జూరం అనేమాట. చౌక్ ఇక్కడ చాలా చౌక. ఖర్జూరం చూడండి 1.95 అంట. ఓ మై గాడ్. 1.345 రియాలు. ఇది వచ్చేసి 2 buy 1 get 1 అనమాట. లిప్టాను హనీ బాటిల్ చూడండి 6 వచ్చేసి 300. ఇవంతా రైస్ ప్యాకెట్లు. ఆల్మోస్ట్ మన ఇండియా నుంచి అన్ని ఎక్స్పోర్ట్ చేసి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట రైస్ అంతా. కాకపోతే వీళ్ళ బ్రాండ్ వేసుకొని చేసుకుంటూ ఉంటారు. చూడండి ఆ మధ్య లాక్కొని బాస్కెట్ అమ్మారు ఉంటుంది, లాక్కొని పోతూ ఉంటారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి అంతా ఎలా ఉందో, ఎలా అరేంజ్ చేశారు మొత్తం. జియో అంట. రైస్ ప్యాకెట్లు, బిర్యానీ రైస్ చూడండి ఎంత కాస్ట్ ఉంది చూడండి. 4.475 రియాలు. ఎన్ని కేజీలు? 5 kg ప్యాకెట్. ఎంత రైస్ చూడండి, ఎన్నెన్ని బ్రాండ్లు ఉన్నాయో. యాక్చువల్గా ఇక్కడ వీడియో అలౌ లేదనుకుంటా, బట్ కానీ ఐఎమ్ ట్రయింగ్ గైస్ బికాస్ ఆఫ్ యూ. 13 రియాలు ఈ రైస్ ప్యాకెట్ వచ్చి. ప్యూర్ బాస్మతి డిలైట్ అంట. ఓకే 13 రియాల్ ఈ ప్యాకెట్ వచ్చి. क्या हो गया तुम्हारा? हाँ क्या? వీడు మా రూమ్మేట్ అనమాట. వాటర్ బాటిల్ తీసుకుని వీడు వచ్చారు. యా యూ కెన్ టేక్ దట్. తీసుకోలేగా. This one good, no? Yes. This is fine, I think. 390, no? 390, yes. So paisa only one bottle. You can check that side. I think you will get that, like, no, whatever you want to do. చూడండి ఇక్కడ ఎక్కువ వాటర్ అనమాట. వాటర్ చాలా అంటే చాలా ఇక్కడ కష్టం దొరకాలంటే. చూడండి ఒకటి ఎంత అమ్ముతూ ఉంటారు వాటర్ వచ్చేసి. లైక్ ఇవన్నీ వాటర్ బాటిల్ అన్నమాట. చూడండి 1 రియాలు. ఈ కేసు వచ్చేసి 1 రియాలు అంటే 250 రూపాయలు ఈ బాటిల్ అన్నీ వచ్చేసి. పెప్సీ వచ్చా మన
చూడండి ఈ మాదిరి 6 ఉంటాయి అన్నమాట. ఈ 395 అనమాట. 395 బయాస్. ఇది వచ్చేసి చూడండి ఇదంతా. ఇక్కడ వాటర్ కొనుక్కొని తాగాలండి మనం. మనకి ఎవరు నీళ్ళు ఇవ్వరు, అకామిడేషన్లో కూడా వాటర్ ప్రొవైడ్ చేయరు. ఇదన్నమాట. క్యాన్లు కూడా ఉంటాయి ఇక్కడ. కాకపోతే ఇది ఈ మరి క్యాన్లు వాటర్లు కూడా నీళ్ళు కూడా బిజినెస్ అయిపోయింది. ఎంత బిజినెస్ అయిందో తెలియదు నాకు. నిజంగా వాటర్ కొనుక్కోవాలండి. ఆల్మోస్ట్ మనకు ఒక 70-80 రూపీస్ అయితే పడుతుంది. సో ఇదంతా రైస్ సెక్షను చెప్పాం కదా. ఇదంతా ఇది అన్నమాట. పిండి అది ఇది గోధుమ పిండి. ఫిష్ ఇదంతా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అనమాట. అన్నీ చూడండి ఎలా రంగులు ఫిష్ అయితే ఉన్నాయి మాకు ఇక్కడ. వీళ్ళు లైవ్లో డ్రెస్సింగ్ చేసి మనకైతే కొట్టించారు అనమాట కేజీ అడగాలంటే. ఇదంతా వచ్చేసి బీఫ్ ఇదన్నమాట. చికెన్ మటన్ అంతా ఇక్కడ ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. చూడండి ఎలా ఉంటుందో ఇదన్నమాట పరిస్థితి అయితే ఇక్కడ. సో ఈ బ్రెడ్లు అవి దొరుకుతాయి ఇక్కడ. మనం ఏం కొనేటట్టుగా లేవండి ఇక్కడ. మనకు సంబంధించినట్టు ఏం లేవు ఇక్కడ. వీళ్ళు ఫుడ్ కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ. కొన్ని అకామిడేషన్ ఫుడ్ ప్రొవైడ్ చేయరు కాబట్టి ఫుడ్ కూడా అమ్ముతూ ఉంటారు. ఈ మన పెప్సీ అన్నీ మన సైడ్ నుంచి మెరీన్ మౌంటైన్ డ్యూ చూడండి. మౌంటైన్ డ్యూ అక్కడ 20 రూపాయలు దొరికేది ఇక్కడ 50 రూపాయలు అనమాట. గుడ్లు చూడండి. ఇదంతా ఈ మాదిరి పెట్టి అమ్ముతారు అనమాట. మార్కెటింగ్ స్ట్రాటజీ చూడండి ఇక్కడ ఎలా ఉందో అసలు. ఇది చూడండి ఓపెన్. ఇదంతా చిల్లర అనమాట. ఓపెన్ అంతా మనం ఏం కానీ తీసుకోవచ్చు. చల్లగా ఉంటాయి. చూడండి సాఫ్ట్ డ్రింక్స్లో ఏ బ్రాండ్లు ఉన్నాయి చూడండి. Bro, you can take this, bro. I think this is the best cheaper. This is cheaper, bro. See, 160 bias. You want to take one? Huh? You want to take? I'll take for you and for me, okay? Huh? You don't drink? Why? पानी ले रहा हूँ. कैमरा पकड़ना है? नहीं चाहिए. क्या नहीं चाहिए क्या? नहीं, आप पियो, आप ले. ఫిఫా చూడండి 160 బయాస్ అంటే 45 రూపాయలు అట్లా పడుతుంది. ఇది మనకు 45 రూపాయలు పడుతుంది. చూడండి అంతా మొత్తం ఎలా అరేంజ్ చేశారు చూడండి. ఇదంతా చిల్లర అనమాట. మినిమం కూల్ ఉంటాయి మొత్తం వచ్చేసి. చూడండి ఎలా ఉందో. సర్లే ఒకటైతే తీసుకుందాం ప్రస్తుతానికైతే. వచ్చా కాబట్టి ఇదైతే తీసుకుంటున్నా. వావ్ మై గాడ్. In this also you will get nice protein. Sweet potato. ఇవంతా డైరీ ప్రొడక్ట్స్ అండి. చూడండి మిల్క్ చూడండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ 2 లీటర్స్ అలా ఉంటుంది వచ్చేసి. సో ఈ మాదిరి మనం ఈజీగా క్యారీ చేసే మాయన అయితే హ్యాండిల్ ఇచ్చారు చూడండి. ఈజీగా క్యారీ చేసుకోవచ్చు తీసుకొని. మనాలో అక్కడ ఇండియాలో బాటిల్లో దాంట్లో దీంట్లో పోసి అమ్ముతూ ఉంటారు. బట్ కానీ స్ట్రాటజీ చూడండి ఎలా ఉందో. ఈజీ హ్యాండ్ పిక్ అనమాట అంతా. సో అలా అయితే ఉంటుంది మొత్తానికి. ఇదంతా ఈ మనం ఇక్కడ కూరగాయలు కూరలు కొనలేము. ఇప్పుడు ఇవన్నీ చవ కాదు అసలు. ర్యాంప్ ఉంటుంది అయితే మొత్తం. నిమ్మకాయలు అన్నీ కేజీ వచ్చేసి 600-700 ఉంటాయి గైస్. మనం ఇది కొనలేము.
సో ఇలా ఉంటుంది. ఇక్కడ ఎర్రగడ్డలు ఇవన్నీ ఇది ఇంకా కాస్ట్ ఎక్కువ, గుడ్లు కానివ్వండి అంతా. సో చూడండి ఈ మాదిరి అయితే ఉంటుంది. ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్. సో ఇది అంతా తీసుకున్న తర్వాత ఎంట్రన్స్ మనం ఆడికి వెళ్ళి బిల్ వేసుకొని దెంగేయడం వేయించి. ఇక్కడ చవకంటే ఖర్జూరం అనేమాట చూపిస్తాను చూడండి మీకు. ఎంత చవకంటే మొత్తానికి చాలా తక్కువ ఉంటాయండి ఖర్జూరం అయితే వచ్చేసి. 2 కేజీలు వచ్చి 500 ఉంటుంది అనమాట అంతే. ఎంత చూడండి ఈ పిండి ఇవన్నీ కారం స్పైసెస్ అన్నీ మాది దీంట్లో ఇలా పోసి అమ్ముతూ ఉంటారు అనమాట. ఇలా పసుపు పొడి ఇదంతా మనం ఎంత కావాలో చెప్తే వాళ్ళ మాదిరి అక్కడ ఒక అతను ఉంటాడు ఉండి ఇచ్చాడు అనమాట అంతా కలిపేసి. చూడండి అంతా టర్మరిక్ పౌడర్ కాంచి చిల్లీ పౌడర్ వరకు మొత్తం అయితే ఉంటుంది అన్నమాట ఈ మాదిరి. సో ఇట్టపోతే ఇంకా బట్టల సెక్షన్ ఇదంతా. బట్టలు ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. దుప్పట్లు ఇవన్నీ కొనిపించు ఉంటారు అనమాట మన ఇండియాలోకి. అదొక క్యాబ్ తీసుకోవాలి మావ. నేనైతే ఒక క్యాబ్ తీసుకొని అది వేసుకుంటూ ఉండాలి. ఇంకా చూడండి బట్టలు ఇవన్నీ చూస్తున్నారా ప్రైస్ ఆల్మోస్ట్ 3 రియల్, 750 రూపాయల ప్యాంట్ అది. ఇది చూడండి అవసరమా మనకు 4.5 రియల్, 4.5 రియల్, 4.5 రియల్. ఆయన గొడవలు చూడ అన్నట్టున్నాయి మామ. మన ఇండియా అన్నీ ఉన్న దేశం మామ. కాకపోతే మనకు శాలరీ తక్కువ నీటికి వచ్చాం తప్ప అక్కడికి వచ్చినా అక్కడ బతికినా ఇక్కడ బతికినా మొత్తం ఒకటే. ఎందుకంటే ఇక్కడ లివింగ్ ఆఫ్ కాస్ట్ అనేది కొత్త బయలుపోతుంది. సో ఇది మన పంచాయతీ చూడండి. మన డబ్బా ఫోను, ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు ఇలా ఉంటుంది అనమాట. అండర్వేర్లు కాంచి ప్రతి ఒక్కటి చాలా కాస్ట్ అనమాట. ఈ పర్లే 3 రియాల్ అంటే 700 అనమాట. షూస్ బాగానే ఉంటాయి. ఇదంతా చెప్పుల సెక్షను, షూస్ అవన్నీ చూడండి. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. పర్లేదు ఇవి అయితే కొంచెం తక్కువలోనే ఉన్నాయి. 500 పర్లేదు, మన మాదిరి కొనుక్కోవచ్చు. సో ఇది పంచాయతీ అయితే ప్రజెంట్. చూడండి ఇదంతా బ్యాగులు ఇవన్నీ సైడ్ ఉన్నాయన్నమాట. ఆ మాదిరి ఒక బ్యాగ్ అది ఇచ్చారు, అది ఈడ్చుకొని పోతా ఉన్నాను. అంత మించి ఏ ఉండదు లేడీస్ సంబంధించి. ఓ మై గాడ్ చిన్నపిల్లలది ఇదంతా. ఈ ఏరియాకి మొత్తం ఇదేనండి, గాల ఏరియాకి మొత్తం. అంటే ఏరియాకి మొత్తం అంటే కాదు, ఇక్కడ ప్రజెంట్ నేను ఉంటున్న ఏరియాలో అయితే ఇదన్నమాట. వచ్చేసి ఏంటి ఉన్నాయి, మనకి ఏం కావాలని తీసుకోవచ్చు. కీ చైన్ వచ్చి 300. మట్టి బిందు నాకు నిజంగానే నేను ఒక కీ చైన్ తీసుకున్నాను అనేది ఒకటి ఇందాక 300 అనమాట. ఇది దేనికి అసలు చూడండి, క్యారీ బ్యాగ్ వచ్చేసి 250 రూపాయలు అంట. ఇది అవసరం. పిల్లలు బొమ్మలు కాంచి డైల్ వరకు ప్రతి ఒక్కటి ఉన్నాయి. సెటిల్ బ్యాట్లు, క్యారమ్ బోర్డు తీసుకోవాలి మా. చూడండి ఎలా ఉన్నాయి మొత్తం. సో మై గాడ్
ఇదంతా బొమ్మలు, కిడ్స్ సెక్షన్ అనమాట ఇదంతా. రిమోట్ కంట్రోల్ ఇవన్నీ ఇది క్యారమ్ బోర్డ్ 1200 కానీ ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి. సో ఎల్ఫీలు, ఆడలతో వచ్చి అన్నీ కావాలంటారు. ఏదో బాగానే ఉంది, బట్ కానీ మనం ఇండియాలో కంపేర్ చేసుకుని ఆ డబ్బులతో ఎక్కడ కొనాలంటే నిజం చెప్తున్నా అసలు బతకలేనాడైతే. బాటిల్స్ అన్నమాట. ఓకే ప్లేట్స్, ఒక ప్లేట్ తీసుకోవాలా, మన దగ్గర ప్లేట్ కూడా లేవు. సో గిన్నెలు, బోర్సులు, బొచ్చులు అన్నీ ఇలా ఉంటాయి కదా. చూడండి మై డియర్ ఫ్రెండ్స్. Bro, where will I get writing pads? Yes. Writing pads? Writing pad. Yes. Yeah. Okay, thank you. చూడండి డబ్బాలు అవి. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇదన్నమాట. ఇక్కడ రంజాన్ తప్ప దేనికి ఆఫర్లు ఉండవు. ఆ నెల మొత్తం దుమ్ము లేచిపోతాయి ఆఫర్లు అయితే. చూడండి, ఒక జిల్లెట్ గడ్డ కూడా వచ్చి 30 రూపాయలు 40 రూపాయలు అంటే 10 రూపాయలు కూడా ఏం కొంతా మీరే చెప్పండి. ఇది మొత్తానికైతే చూడండి, కాస్మోటిక్ సెంట్లు అవి ఇవి ఇక్కడ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా చీప్ ఉంటాయి సెంట్లు కూడా. ఇక్కడ రాయల్ మిరాజ్ చూడండి, ఆడ పర్ఫ్యూమ్స్. సో ఇదన్నమాట ఆల్ కర్మ. నిజంగా నా కర్మ ఇడికి రావడం ఆల్ కర్మ సూపర్ మార్కెట్. సో ఇదన్నమాట. సో మన వీడియో నీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ ప్రైజెస్ గురించి, లివింగ్ ఆఫ్ కాస్ట్ గురించి తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇదన్నమాట ఆల్కర్మ హైపర్ మార్కెట్. ఒక రియల్ ఎత్తుకుపోతే 300 పైసా రిటర్న్ ఇచ్చాడు అనమాట. 675 సంథింగ్ ఎంతో అయింది. ఇది మన షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. ఒమాన్లో లివింగ్ కాస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది. సో కంపేర్ టు ఇండియా మనకు శాలరీస్ ఎంత తక్కువ ఉంటాయో ఇది లివింగ్ కాస్ట్ కూడా అలానే ఉంటుంది ఇండియాలో. ఇక్కడ కూడా అంతే అనమాట. శాలరీస్ ఎంత ఎక్కువ ఉంటాయో లివింగ్ కాస్ట్ కూడా అలానే ఉంటుంది. ర్యాంప్ అనమాట. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చూపించాలో కామెంట్ చేయండి అది కూడా. సో ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ దట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.